ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అతి భారీ వర్షాల కారణంగా మరి నిండు కుండల తలపిస్తున్నటువంటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం, జూరాల తదితర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వార్తలతో పాటు ఇక తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పొంగి పొర్లుతున్నటువంటి చెరువులు, తెగినటువంటి కుంటలు, అస్తవ్యస్తమైనటువంటి రోడ్ల పరిస్థితి, జనజీవనం పడుతున్నటువంటి ఇబ్బందులు తదితర అంశాలకు సంబంధించినటువంటి వార్తలు ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికలలో వార్తలు చూస్తున్నాం మిత్రులారా. ఇక అత్యధిక వర్షపాతం విషయానికి వస్తే, మేడ్చల్ జిల్లాలో సిటీ శివారు ప్రాంతమైనటువంటి మేడ్చల్ జిల్లాలో 50 అంటే సెంటీమీటర్లు కురిసినట్టు మనకు ఒక అధికారిక లెక్కల ప్రకారం కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణలో రూరల్ ప్రాంతం విషయానికి వస్తే, సిద్దిపేట జిల్లా వర్గల్ సమీపంలో 23.6 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్టు మనకు కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఇక ఇదే పత్రికలో మిత్రులారా, వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి మినీ ఎడిషన్లో వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి గారు మరి ఆ యొక్క పోలీసు ఉన్నతాధికారులతో ఒక సమీక్ష రివ్యూ ఏర్పాటు చేసి మరి నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు తదితర విషయాలపైన చర్చించినటువంటి వార్త కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది మిత్రులారా. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ప్రజా అర్జీలకు సంబంధించినటువంటి విషయంలో 65 అర్జీలు స్వీకరించి మరి ఆయా శాఖలకు పంపి సత్వరమే మరి ఈ యొక్క అర్జీల విషయం పరిశీలించాలి, మరి ఆలస్యం ఉండకూడదని చెప్పేసి కలెక్టర్ వారికి ఆదేశించినటువంటి విషయం కూడా ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా. అదేవిధంగా హైదరాబాద్ రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జరిగినటువంటి ఒక శోభాయాత్రలో కేబుల్ వైరు మరి విద్యుత్ ఘాతానికి గురైనటువంటి సంఘటనలో 5 దుర్మరణం చెందినటువంటి ఒక విషాదమైనటువంటి వార్త కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా మరి ఇటీవల రోదసి యాత్ర పూర్తి చేసుకొని విజయవంతంగా భూమిపైకి చేరినటువంటి శుభాంశు శుక్ల నిన్న ప్రధానమంత్రి మోదీని కలిసి మరి అక్కడికి తీసుకువెళ్ళినటువంటి మన జాతీయ పతాకాన్ని మోదీ గారికి అందజేయడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ప్రయాణానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అనుభవం తదితర విషయాలపైన మరి వారికి విన్నవించినటువంటి విషయానికి సంబంధించిన వార్త కూడా ఈరోజు ఈనాడు పత్రికతో పాటు అన్ని దినపత్రికలో ఈ వార్త ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులారా. ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న విగ్రహానికి శంకుస్థాపన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అటువంటి వార్త కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో ఈ వార్తను మనం చూడొచ్చు మిత్రులారా. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే, బీసీ రిజర్వేషన్ పట్ల మోదీ కిషన్ రెడ్డి కుట్ర మతం ముసుగులో అడ్డుకుంటున్నారని చెప్పేసి నిన్న శంకుస్థాపన చేసిన సర్వాయి పాపన్న విగ్రహం కార్యక్రమంలో ఈ యొక్క మాటలు అన్నటువంటి విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వార్త ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తాను మిత్రులారా. అదేవిధంగా బద్నాం చేసేందుకే రాష్ట్రాన్ని యూరియాపై కొరత విధించారని తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇస్తూ మాట్లాడినటువంటి మాట కూడా ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా ఇక ఇదే పత్రికలో వర్క్ టు హోమ్ అనేటువంటి విషయం పైన సైబర్ కేటగాళ్ళు సుమారు 171 కోట్లు కొల్లగొట్టినటువంటి విషయానికి సంబంధించిన వార్త ఈరోజు ప్రధానంగా మొదటి పేజీలో ఈ యొక్క వెలుగు దినపత్రికలో కనిపిస్తోంది మిత్రులారా. ఇక అదేవిధంగా ఇక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వార్త, మరి భారీ వర్షాలు, మరి నిండుకుండలా తలపిస్తున్నటువంటి ప్రాజెక్టులు, మరి గ్రామీణ ప్రాంతాల్లో తెగిన చెరువులు కుంటలు పరిస్థితి, అదేవిధంగా శుభాంశు శుక్లకు సంబంధించిన వార్త, మరి మోదీని కలిసినటువంటి విషయం కూడా ఈ పత్రికలో దాదాపు మనకు
ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి వార్తా విషయానికి వస్తే, ప్రాజెక్టులు నిండిన సందర్భంగా గోదావరి ఉరుకులు కృష్ణమ్మ పర్వలు అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో మనకు ఈ యొక్క వార్త కనిపిస్తాం మిత్రులరా. ఇక అదేవిధంగా ఇటీవల బీహార్లో 65 లక్షల ఓటర్లు చోరీ జరిగాయనేటువంటిది రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణపై సిఈసి నిరూపణ చేయండి లేదా క్షమాపణ చెప్పండి అనేటువంటి సిఈసి చేసినటువంటి విషయం పైన మరి కాంగ్రెస్ ప్రభుత్వం సిఈసిపై అభిశంసన అనేటువంటి క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి వార్త ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా యొక్క హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్తను మనం చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి వార్త, కేసీఆర్ చట్టమే శాపంగా మారింది అనేటువంటి విషయం నిన్న జరిగినటువంటి సర్వాయి పాపన్న విగ్రహం శంకుస్థాపన సందర్భంగా సీఎం అన్నటువంటి మాటకు సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది మిత్రులారా. అదేవిధంగా ఈ యొక్క శోభాయాత్ర సందర్భంగా 5 దుర్మరణం అనేటువంటి వార్త కూడా ప్రధానంగా చూడొచ్చు. అదేవిధంగా ఈ యొక్క భారీ వర్షాలకు సంబంధించినటువంటి వార్తలు ప్రధానంగా ఆ యొక్క జిల్లాకు సంబంధించిన వార్తలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణ వార్త పత్రిక విషయానికి వస్తే, ఈ నగరానికి ఏమైంది అనేటువంటి ప్రధానమైనటువంటి శీర్షికతోని నిన్న జరిగినటువంటి శోభాయాత్ర సందర్భంగా 5 మృతి చెందినటువంటి వార్త, అదేవిధంగా చెత్తా చెదారంతో కూడినటువంటి వార్త, నగరమంతా నిండిపోయింది అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక పెద్ద ఫోటోతో కూడినటువంటి వార్త ఈరోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. మోదీతో శుభాంశు శుక్లా భేటీ, రోదసిలోకి తీసుకెళ్లిన త్రివర్ణ పతాకం అందజేత, భుజంపై చేయి వేసి ముచ్చటించిన ప్రధాని అనేటువంటి వార్త చూస్తాం మిత్రులారా. యాక్సియం 4 మిషన్ కు సంబంధించిన జ్ఞాపకను ప్రధాని మోదీకి బహుకరిస్తున్న శుభాంశు శుక్లా అనేటువంటిది 14 రోజుల పాటు రోదసిలో ప్రయాణం చేసి దిగ్విజయంగా మరి వచ్చి నిన్న ప్రధాని మోదీ కలిసినటువంటి విషయం, ఈ సందర్భంగా జ్ఞాపకాన్ని అందజేస్తున్నటువంటి ఫోటోతో ఉన్న వార్తను చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా 40లో చందమామ పైకి భారత వ్యోమగామి, 2020లో మానవ సహిత గగన్యాన్ శుక్లా ఘనతపై లోక్సభలో చర్చలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడైనటువంటి వార్త కూడా ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా నష్టాల కుండపోత, మెదక్, కామారెడ్డి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు, అత్యధికంగా సిద్దిపేట జిల్లాల వర్గాల్లో 23 సెంటీమీటర్ల నమోదు, పలు చోట్ల నీట మునిగిన పంట పొలాలు, మహారాష్ట్రలో 3 జైత్యాల మైలల గల్లంతు, నేడు 8 జిల్లాలకు భారీ వర్ష సూచన అనేటువంటి వార్త చూస్తాం మిత్రులారా. అదేవిధంగా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం వద్ద వరద నీటిలో అరటి తోట అనేటువంటి వార్త మొత్తం మునిగిపోయినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ తెగిపోయినటువంటి ఒక మన మెదక్ జిల్లా శివంపేట మండలం ముసిరికాపల్లి నుంచి వెల్దుర్తికి వెళ్లే మార్గంలో తెగిపోయిన రోడ్డు అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఓట్ల చోరీని అడ్డుకుంటాం, సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, బీహార్లో బతికున్న 65 లక్షల మంది ఓట్ల తొలగించాలని ధ్వజం అనేటువంటి వార్త ఒకటి చూస్తున్న మిత్రులారా. సిఈసిపై అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధం, త్వరలో నిర్ణయం, రాజ్యాంగ విధుల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపణ. ఈసీ వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీలు ఖర్గే, అఖిలేష్, కళ్యాణ్ బెనర్జీ అనేటువంటి వార్త చూస్తున్న మిత్రులారా. అదేవిధంగా భారత్ కే భవిష్య నగరం, 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అనేటువంటి వార్త చూస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట, నివాసాలకు చేరువలోని విద్య అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇక్కడ ఒక ఫోటో కూడా ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం భవిష్య నగరం సాకారం అవుతుంది ఇలా అనేటువంటిది. ఇవి ప్రత్యేకతలు అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కూకట్పల్లిలో చిన్నారి దారుణ హత్య అనేటువంటి ఒక వార్త ఒకటి చూస్తున్నాం. శోభయాత్రలో విషాదం, ట్రాలీకి విద్యుద్ఘాతం, 5 దుర్మరణం. హైదరాబాద్లోని రామతాపూర్లో ఘటన, మృతుల కుటుంబాలకు 5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం అనేటువంటి వార్త. ఈ విధంగా కేబుల్ వైర్ వచ్చేసి ఈ యొక్క శోభయాత్రకు తగిలింది. ఇమీడియట్లీ 5 మృత్యువాత పడ్డటువంటి విషయం. ట్రాలీకి తాకుతూ వేలాడుతున్న కేబుల్ టీవీ ఇక్కడ చూడొచ్చు మీరు, కరెంట్ నుంచి వచ్చింది ఇది. ఏ చిన్న నగరం చూసినా కూడా ఈ నెట్లు కానీ కేబుల్ కానీ ప్రతి ఒక్కరు ఒక స్తంభం మీద కనీసమైన వేల సంఖ్యలో వైర్లు, అవి మళ్ళా దాని పక్కకు పడితేనే మరి విద్యుత్ లైన్లు. ఎవరు అసలు ఏ వైరు ఎవరిది సంబంధించింది, కేబుల్ దా, నెట్ దా, లేకపోతే ఇంకా ఏమైనా వైర్లా,
అసలు తెలియని పరిస్థితి. కరెంటు బంద్ చేయకుండా కూడా వాళ్ళు ఎక్కడము, దాన్ని రిపేర్ చేయడము, మరి కొత్తగా అమర్చడం, ఈ కేబుల్ వల్ల కానీ యొక్క కరెంటు విద్యుత్ శాఖ కానీ ఎలాంటి సంబంధాలు ఉంటాయి అసలు. మరి ఇక ప్రమాదాలు జరిగిన 5 దుర్మరణం అంటే మరి ఎంత ఇబ్బంది, ఎన్ని కుటుంబాలు ఎట్లా ఇబ్బంది అనేటువంటి విషయం. మరి అధికారులు కూడా ఒక సమన్వయం, ఒక కోఆర్డినేషన్ ఉండాలి. మరి ప్రభుత్వం విధించినటువంటి ఒక కరెంటు పోల్కు ఎవరు అమర్చాలి, ఎందుకు అమర్చాలి, ఏమైనా ఒక నియమ నిబంధనలు ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం చర్చకు వస్తుంది మిత్రులారా. ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై మోదీ కిషన్ రెడ్డి కుట్ర, మతం ముసుగులో అడ్డుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అబద్ధాలతో బహుజనులను అన్యాయం చేస్తున్నారు, కేసీఆర్ చేసిన చట్టం బీసీలకు శాపంగా మారింది, బీసీ బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదిస్తలే, గాంధీ కుటుంబం మాట ఇస్తే ఇది శిలాశాసనం, తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ చెప్పి అమలు చేశారు, బీసీ రిజర్వేషన్లకు రాహుల్ మాట ఇచ్చారు, అమలు చేసి తీరుతాం, తెలంగాణలో ఓట్ చోరికి కుట్రలు జరగచ్చు, జాగ్రత్తగా ఉండాలనేటువంటి వార్త నిన్న సర్వే పాపన్న విగ్రహం శంకుస్థాపన సందర్భంగా మాట్లాడినటువంటి సీఎం మాట్లాడినటువంటి మాట ఇది. ఇక కరెంట్ షాక్ తో 5 మృతి, శ్రీకృష్ణుని శోభాయాత్రలో అపశృతి, ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నయా మోసం రేటింగ్ టాస్కులు అంటూ సైబర్ కేటుగాల దోపిడీ అనేటువంటి వార్త ఒకటి చూస్తున్న మిత్రులు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల్లో 8,866 మంది బాధితులు, 171 కోట్లు దోచుకున్న సైబర్ నేగాలు, హఫీజ్పేట యువతి నుంచి 9 లక్షలు లూట్ అనేటువంటి వార్త కూడా చూస్తుంది. ఈ యొక్క సైబర్ కేటుగాళ్ళు, సైబర్ దొంగలు, ఈ యొక్క లింకులు, వెబ్సైట్లు పంచడం, ఓటీపీలు షేర్ చేయడం, ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి వార్తలు అయితే రోజు నిత్యకృతం అయిపోయినాయి. ఈ రోజు మనకు తెలియకుండానే ఆ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు పోతున్నాయంటే ఇక పరిస్థితి ఏ విధంగా చేరినాయో అర్థం చేసుకోవచ్చు మిత్రులు. మన కార్లలో చూస్తున్నాం, ఫాస్ట్ ట్రాక్ అని చెప్పేసి ఈ టోల్ గేట్ల దగ్గర కార్ ఆపగానే కొన్ని సెకండ్లో డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఆ యొక్క చిన్న ఒక స్లిప్ చూసి. మరి రాబో కాలంలో జోబులున్న పైసలు కూడా తీసుకోపోయినా కూడా ఆశ్చర్యం లేదు, అటువంటి టెక్నాలజీ వచ్చింది. తస్మాత్ జాగ్రత్త మిత్రులారా. మరి విలేజ్లలో ఏ పడితే ఈ యొక్క ఓటీపీలు కానీ ఈ యొక్క షేర్ చేయకండి, మరి ఈ యొక్క లింకులు ఓపెన్ చేయొద్దని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక అధికారి నుంచి హెచ్చరిస్తూ మా పరంగా కూడా చెప్తున్నటువంటి వార్త మిత్రులారా. బద్నాం చేసేందుకే యూరియాలో కోత, కేంద్రంపై రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫైర్, పార్లమెంట్ ఆవరణలో నిరసనటువంటి వార్త, రాష్ట్ర వాటా రిలీజ్ చేయండి, కేంద్ర మంత్రి నడ్డాకు కాంగ్రెస్ ఎంపీల వినతి అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. యుద్ధం ఆగుతుంది, పుతిన్ జెలెన్స్కే అది కోరుకుంటున్నారు ట్రంప్ అనే వార్త, ఇది దేశానికి సంబంధించిన వార్త. ఇక ప్రాజెక్టులన్నీ ఫుల్, మహారాష్ట్రలో 3 గల్లంతు, కారుతో పాటు కొట్టుకోపోతున్న జైత్యాల మహిళలు అనేటువంటి ఒక వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. 10 గేట్ల ద్వారా నీటి విడుదల సందర్భంగా సోమవారం రాత్రి విద్యుత్ దీపాల వెలుగులో శ్రీశైలం ప్రాజెక్టు మరి ఈ విధంగా కనిపిస్తుంది మిత్రులారా. ఇక ముంచెత్తిన వాన, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం, జాలువారిన పత్తి, వేలాది ఎకరాల్లో పంట నష్టం, ములుగు జిల్లాలో వాగులో పడి మహిళ మృతి, నేడు రేపు అతి భారీ వర్షాలు, వాతావరణ కేంద్రం. చిట్యాలలో 6 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇక గోదావరి ఉరకలు, కృష్ణమ్మ పర్వాలు, శ్రీరామ్ సాగర్ సంబంధించిన వార్త ఇది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 39 గేట్ల ఎత్తివేత, దిగువకు 1.51 లక్షల క్యూసెక్ల విడుదల, శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, శ్రీశైలంలో 10, సాగర్లో 26 గేట్ల ఎత్తివేత అనేటువంటి వార్త కూడా చూడొచ్చు. సిఈసిపై అభిశంసన, ఓటు చోరీకి ఆయుధంగా SIR అనేటువంటి వార్త చూస్తాం మిత్ర. ఉపరాష్ట్రపతి పదవికి ఇండియా అభ్యర్థి తిరుచి శివ, తమిళనాడు DMK ఎంపీ పేరు తెరపైకి, ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు పోటీగా ఇండియా కూటమి వ్యూహాత్మక నిర్ణయం, నామినేషన్ల దాఖలకు 22 వరకు గడువైనటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇక 42% కేసీఆర్ చట్టమే శాపం, 50% మించకుండా చట్టంతో బిగించారు, మతం ముసుగులో రిజర్వేషన్ బీజేపీ మోకాలడ్డు, ఓట్ల చోరీపై యుద్ధానికి బీసీల మద్దతు కావాలి సీఎం, సర్వాయి పాపన్న విగ్రహానికి రేవంత్ శంకుస్థాపన అనేటువంటి వార్త కూడా చూస్తాం. 42% కేసీఆర్ చట్టమే శాపం అనేటువంటిది ఒక వార్త కూడా. కాంగ్రెస్ పార్టీ ధోరణి ఏముంది మిత్రులారా, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించడం, ఆర్డినెన్స్ జారీ చేయడం, గవర్నర్ గారు కూడా కేంద్రానికి పంపడం, ఆ తర్వాత జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఈ యొక్క 3 ఒక కార్యక్రమాలు. ఇవి పబ్లిక్ లో కనిపించే కార్యక్రమాలు. లోపాయి కార్యక్రమం ఇంకేమన్నా కూడా అధికారికంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇక బీజేపీ ఏమన్నది, 42% రిజర్వేషన్ల ముస్లింలే 10% ఉన్నారు, ఇక బీసీలకు దక్కింది ఏముందా, మేము వచ్చినాక మొత్తం 42% మేము అమలు చేస్తామని బీజేపీ వాదన. బీఆర్ఎస్ మాత్రం ఏం చెప్పలే, ఇక అట్లనే స్టే, ఎందుకంటే చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో, మేము వస్తే మాత్రం మొత్తం అమలు చేస్తామని మళ్ళా
ఒక క్రింది స్థాయి నాయకులు మాట్లాడినటువంటి తీరే కనిపించింది. ఇప్పటివరకు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయం స్పష్టం చేసినటువంటి ఎక్కడ కూడా వార్త లేదు. అంటే మొత్తానికి ఎటు తిరిగి కూడా బీసీల రిజర్వేషన్ల పట్ల ఏ పార్టీ కూడా పూర్తి అవగాహన మాత్రం స్పష్టంగా లేదు. మరి అదే తమిళనాడులో ఆనాటి జయలలిత మరి దగ్గరుండి ఒక 15 రోజులు ఢిల్లీలో ఉండి మరి అప్పటి ప్రధానమంత్రి నరసింహారావును కలిసి మరి ఆనాటి గవర్నర్ శంకర్ దయాళ్ శర్మను కలిసి ప్రత్యేకంగా నేను ఈ యొక్క బిల్లును అమలు చేస్తేనే 9వ షెడ్యూల్లో పెడితేనే మరి నేను తమిళనాడు తిరిగి వెళ్తా, అప్పటి వరకు ఈ యొక్క ఢిల్లీలో ఉంటా మకం అనేటువంటి దిశగా మరి కట్టుబడి మరి చేసినటువంటి కార్యాచరణకు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క పార్టీల ప్రయత్నానికి చాలా దూరం ఉంది మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. ఈ నగరానికి ఏమైంది క్వశ్చన్ మార్క్ తో ఉన్న వార్త. అటు పాలన గాలికి ఇటు క్రైమ్ పైకి పత్తాలేని పోలీస్ జాడలేని జిహెచ్ఎంసీ అనేటువంటి వార్త ఒకటి ప్రధాన హెడ్డింగ్ చూస్తున్నాం. ఇందులో కరెంట్ షాక్ తో 5 మృతి, వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలిన ప్రధానం, రథయాత్రలో కరెంట్ షాక్ తో కుప్పగూలిన సహచరులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న యువకులు, మహానగరం మురుగు కూపం అనేటువంటి ఒక డంపింగ్ సంబంధించిన చెత్త చెదరం సంబంధించిన వార్త ఇందులో ఇట్లా ఉంది. ఇక కాంట్రాక్టర్ల దండయాత్ర, మాట తప్పిన సర్కార్పై టీచర్ల పోరుబాటు అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇక పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్న తనకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడం నిరసిస్తూ సోమవారం సచివాలయంలోకి ప్రవేశించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాంబర్ ఎదుట ఆందోళన దిగిన చిన్న కాంట్రాక్టర్ అనే వార్త ఇందులో చూస్తున్నాం మిత్రులారా. ఇక గురుకులానికి అస్వస్థత, సింగూరులో మంచం పట్టిన 60 మంది విద్యార్థులు అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఏపీకి యూరియా మనకేదయా అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. కేసీఆర్ ది ముందు చూపు, కాంగ్రెస్ ది ఎదురు చూపు అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. ఇక సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ లో పరుగులు తీస్తున్న కాళేశ్వరం జలాలు అనేటువంటి వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ హెచ్చరిక, దిగొచ్చిన సర్కారు, కాళేశ్వరం జలాలు పరుగులు, రంగనాయక సాగర్ లోకి 3300 క్యూసెక్ల పంపింగ్, బీఆర్ఎస్ నాయకుల పూజలు, బీఆర్ఎస్ కు లేఖ రాసిన హరీష్, రైతుల కృతజ్ఞతలు. ఇక ఎప్పుడు స్పందించింది, ఎప్పుడు వాళ్ళు ఇచ్చిర్రు, ఎప్పుడు వీళ్ళు అది చేసిరు. ఇక ఆశ్చర్యకరమైన వార్తలు కూడా మనం చదవాల్సి వస్తుంది. ఈ ఉద్యోగం మాకొద్దు బాబాయ్, స్త్రీ నిధిలో 440 మంది రాజీనామా, ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీల అధికం, వేధింపులు కఠిన నిబంధనల కారణం అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ముచ్చటగా మూడు సార్లు తప్పిన గండం, ముఖ్యనేతపై వేలాడుతున్న అధిష్టానం కత్తి, తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న కాంగ్రెస్ పెద్దలు, తెలంగాణ ఏపీలో ఎన్డీఏకు సహకారంపై గుర్రు, ఎంత చేసినా మన పార్టీ కాదన్న నిర్వేదంతో నేత, అందుకే అధిష్టానం సూచనలు ఆదేశాలు బేఖాతారనేటువంటి వార్త ఇందులో ఒకటి చూస్తున్నాం. ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్కారం మిత్రులారా. మా యొక్క వార్తలను షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మీ యొక్క సంజీవ్.